మొన్న స్వచ్ఛ బయో, నిన్న గోడి ఇండియా, నేడు ఊరు పేరు లేని ఉర్సా, ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకుంటున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న ఉర్సా క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, ఇటు తెలంగాణలోని రేవంత్ సర్కార్ వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకోవడం సందేహాలకు తావిస్తున్నది. 10 కోట్ల రూపాయల షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 5,000 రూపాయల కోట్ల పెట్టుబడి పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోగా, ఏపీలో 5,700 రూపాయల కోట్ల పెట్టుబడికి బాబు సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో 100 మెగావాట్ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు 5,000 రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ ఏడాది జనవరిలో దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జనవరి 24న ఈ ఒప్పందం జరగ్గా అప్పటికి ఆ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించలేదు. కేవలం ఒప్పందానికి 3 నెలల ముందు గత సెప్టెంబర్ 27న ఆ సంస్థ అమెరికాలో రిజిస్టర్ అయింది. ఇవన్నీ సంస్థపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అమెరికా కంపెనీ రిజిస్టర్ అయిన అడ్రస్ లో కంపెనీకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేవని, కనీసం ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా లేవనే ఆరోపణలున్నాయి. ఉర్సా ఎల్ఎల్సీ అండ్ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మధ్యనే ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన బోర్డు సమావేశంలో ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ షేర్లు బదలాయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ 2 కంపెనీలకు కనీసం ఒక ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ లేవు. దీంతో పాటు ఈ 2 కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు లేవు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కనీసం సరైన ఆఫీస్ కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అయితే సంస్థ వివరాలేవి చూడకుండా ప్రభుత్వాల ఒప్పందానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రచారం చేసుకున్నప్పటికీ అక్కడున్న తెలుగు వారితోనే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ వివరాల ప్రకారం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. 10,000 కోట్ల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్తో 2 డైరెక్టర్లతో ఈ కంపెనీ రిజిస్టర్ చేశారు. ఇందులో డైరెక్టర్గా కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరి ఉన్నారు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్పే అనే కంపెనీలో సిపిటిఓగా విధులు నిర్వహిస్తున్నట్టు ఆయన లింక్డ్ఇన్ అకౌంట్ తెలియజేస్తున్నది. ఇక సతీష్ అబ్బూరి ఎల్సీఎం అనలిటిక్స్ కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు యుఎస్ లో రిజిస్టర్ అయిన ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలోనూ ఈ 2 డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటూ ఇండియా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2025 ఫిబ్రవరి 19న రిజిస్టర్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్ గా పేర్కొన్న చిరునామాలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. కేవలం 2 నెలల వయస్సున్న, కనీసం ఒక ఆఫీస్, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని కంపెనీతో ఇది తెలంగాణ, అటు ఏపీ రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవడం, ఏపీ ప్రభుత్వం 100 కోట్ల విలువ చేసే భూములను కంపెనీకి కేటాయించడం సందేహాలకు తావిస్తున్నది. కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్తో మొదలైన కంపెనీ 2 తెలుగు ప్రభుత్వాలతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుకోగలిగిందన్నది అందరినీ విస్మయపరుస్తున్నది. దీని వెనుక ఎవరున్నారనేది ఆసక్తిగా మారింది. ఒప్పందాలు జరగడానికి కొద్ది రోజుల క్రితమే కంపెనీలు రిజిస్టర్ అవ్వడం, అందులో డైరెక్టర్లుగా ఉన్న 2 తెలుగువారే కావడం, 2 తెలుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవడం పలు సందేహాలకు తావిస్తున్నది. సీఎం రేవంత్ దావోస్ లో ప్రకటించిన పెట్టుబడుల్లో నిజాయితీ ఎంతని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి.
షెల్ కంపెనీతో పెట్టుబడులు దోబూచులాట జరుగుతున్నదన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. మరోవైపు 5,728 కోట్ల రూపాయల ప్రాజెక్టు విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఒప్పందంలో భాగంగా కంపెనీకి 59 ఎకరాల భూమిని కేటాయించింది. మార్కెట్ ధర ప్రకారం ఆ భూమి విలువ 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. 5,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్న కంపెనీలతోనే ఏపీ సైతం ఒప్పందం చేసుకోవడం పలు అనుమానాలను కలిగిస్తున్నది. దావోస్ సదస్సు సందర్భంగా జరిగిన రేవంత్ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాల్లో చాలా వరకు షెల్ కంపెనీలే అని పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గోడి ఇండియా, స్వచ్ఛ్ బయో కంపెనీలపై విమర్శలు వెలువెత్తాయి. ఊరు పేరు లేని కంపెనీలు పెట్టుబడిగా పెడతామంటూ ముందుకు రావడం, వాటిని గొప్పగా చెప్పుకుంటూ ప్రభుత్వం 100 కోట్ల విలువైన భూమిని వాటికి కేటాయించడం అంతా లోపాయికారి వ్యవహారంలా కనిపిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడుల్లో పారదర్శకత ఉన్నదా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.